హాయ్ ఆల్ వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. సింపుల్ డిజైన్లో బ్యాక్ పార్ట్ బోట్ నెక్ డిజైన్ అనేది ఈ వీడియోలో చూపిస్తాను. లెంత్ వచ్చేసి 16 ఇంచెస్, లూజ్ వచ్చేసి ఖర్చుతో సహా చూపిస్తున్నాను నేను 12 ఇంచెస్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ పార్ట్ టోటల్ లెంత్ వచ్చేసి 7.2 ఇంచెస్ తీసుకున్నాను. 4 ఇంచెస్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 4 ఇంచెస్కి కిందకి డౌన్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని బాక్స్గా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు డ్రా చేసుకొని నెక్స్ట్ కింద సైడ్ హాఫ్ ఇంచ్కి ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చుకొని 4.2 ఇంచెస్ కింద బ్యాక్ లెంత్ మార్కింగ్ ఇచ్చుకొని పైనుంచి టోటల్ డీప్ అనేది కిందకి 10.5.2 ఇంచెస్ వస్తుంది మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ పైన ఇక్కడ చూపిస్తున్నట్లు హాఫ్ ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ 4 ఇంచెస్కి చూపిస్తున్నట్లు డీప్ కోసము 4 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని బాక్స్గా డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా డ్రా అనేది చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మార్కింగ్ సెంటర్లోంచి ఇలాగా ఫోల్డ్ చేసుకొని టేప్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ బోట్ నెక్ అనేది డ్రా చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి పక్కనే. నెక్స్ట్ పైన మాత్రమే కట్ వర్క్ అనేది ఇస్తున్నాను, అది లైట్గా ఖర్చు లోపలికి వచ్చేటట్లు కొంచెమే కనిపించేటట్లు కర్వ్ అనేది ఇలా ఇస్తున్నాను మార్కింగ్ ఇచ్చుకొని. నెక్స్ట్ కింది సైడు మార్కింగ్ అనేది ఇస్తున్నాను నెక్కి. ఇలా డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది కూడా ఇలా డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ డ్రా చేసిన తర్వాత కింద సైడు ఇలా మార్కింగ్ అనేది ఇస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసము. నెక్స్ట్ ఇది కట్ చేసేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకొని కింద సైడ్ కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి. ఎక్కువ కట్ వర్క్ అనేది ఇవ్వట్లేదు, లైట్గా వస్తుంది. చూడండి ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ ఓపెన్, నెక్ అనేది ఇలా ఉంటుంది బ్యాక్ సైడు చూపిస్తున్నట్లు. చూడండి ఇది ఒరిజినల్ వైపు సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద సెట్ చేసుకొని ఇంకో సైడ్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలాగా స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది చేసుకోవాలి. నేను ఖర్చు దగ్గర మాత్రం కట్ వర్క్ అనేది ఇవ్వలేదు. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇలా స్ట్రైట్గా కొంచెం. నెక్స్ట్ నెక్ అనేది ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. ఇంకో వైపు కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్యాన్వాష్ యూస్ చేసి స్టిచ్ చేసిందంటే కట్ వర్క్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది, నెక్స్ కూడా నీట్గా ఉంటాయి. నాకు లైనింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంది, అందుకనే నేను క్యాన్వాష్ యూస్ చేయట్లేదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత టాకలు అనేవి ఇచ్చుకోవాలి. కంపల్సరీ కర్వ్ తీసిన ప్లేస్లలో టాకాలు అనేవి ఇచ్చుకోవాలి. రౌండ్ తిరిగే ప్లేస్లో కూడా ఇలా టాకాలు ఇచ్చుకునేదంటే నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. చూడండి ఇలాగా. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా కట్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఇలానే టాకాలు ఇచ్చుకోవాలి. టాకాలు అనేవి కంపల్సరీ ఇచ్చుకోవాలి. చాలా ఈజీగా బోట్ నెక్ అనేది స్టిచ్ చేయొచ్చు. ఇలా ఇచ్చిన తర్వాత ఇది తిప్పుకోవాలి కరెక్ట్ ఒరిజినల్ సైడ్కి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా తిప్పుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా తిప్పుకొని
ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే తిప్పుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకునేదంటే ఇట్లా కరెక్ట్ వస్తుంది. నెక్స్ట్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. క్యాన్వాష్ వేసి స్టిచ్ చేయకపోయినా నెక్ అనేది కరెక్ట్గా వచ్చింది. ఇలాగా స్టిచ్ వేసుకోవాలి దానిపైననే. చూడండి ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాకు నెక్స్ డైరెక్ట్గా ఇలా డ్రా చేసి స్టిచ్ చేయడం రాదు అన్నోళ్ళు పేపర్ మీద డ్రా చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ మీద డ్రా చేసి కట్ చేయండి. క్యాన్వాష్ అనేది కంపల్సరీ యూజ్ చేయండి. స్టార్టింగ్లో నెక్స్ అనేవి కరెక్ట్గా రావు. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 నెక్స్ అనేవి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ సైడ్లు అనేవి ఇలా జాయిన్ చేస్తున్నాను. ఫుల్ ఇలానే జాయిన్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. చూడండి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవాలి. 2 సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కాజాల కోసం హుక్స్ పట్టీకి కాజా పట్టీకి టూ సైడ్స్ సేమ్ ఖర్చుతోటి డ్రా చేసుకొని ఇక్కడ డాట్ కోసము ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపల ఇలాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కింద సైడ్ వచ్చి 1/2 ఇంచు ఖర్చు కోసం, పైన 4 ఇంచెస్కి డాట్ అనేది 4 ఇంచ్లో రావాలి. చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే డాట్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి డాట్ అనేది. నెక్స్ట్ నడుం పట్టీ కోసము క్లాత్ అనేది తీసుకొని ఇలాగా సైడ్లో స్టిచ్ చేసుకొని చూపిస్తున్నట్లు నడుం పట్టీకి ఇలా రెడీ చేసుకొని స్టిచ్ అనేది వేయాలి 1/2 ఇంచ్ ఖర్చుతోటి చూపిస్తున్నట్లు. ఇక్కడ డాట్ వేసిన దగ్గర ఫ్రిల్ అనేది పోయాలి చిన్నగా. చూడండి ఇలాగా ఫ్రిల్ పోసి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకొని లైనింగ్ వైపు ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత క్లాత్ అనేది ఇలా తిప్పుకొని సైడ్లో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి చూపిస్తున్నట్లు. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టీ బ్యాక్ సైడ్ హుక్స్ పట్టీకి చూపిస్తున్నట్లు క్లాత్ తోటి స్టిచ్ చేసుకొని తిప్పుకొని లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని హుక్స్ పట్టీ అనేది ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి ఇలాగ రెడీ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత హుక్స్ పట్టీ అనేది ఇలా ఉంది చూడండి. నెక్స్ట్ కాజా పట్టీ చూపిస్తున్నట్లు కరెక్ట్ సైడు ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా స్టిచ్ చేసుకొని ఇంకో స్టిచ్ దాని పక్కనే చూపిస్తున్నట్లు వేసుకోవాలి. చూడండి ఇప్పుడు కాజల్ అనేవి ఇక్కడ వేసుకోవాలి. చూడు మార్కింగ్ అనేది ఇస్తున్నాను. నెక్స్ట్ హుక్స్ పట్టీ కాజా పట్టీ రెడీ అయిపోయిన తర్వాత బటన్ అనేది ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. బ్లౌజు గ్రీన్ కలర్ ఉంది కాబట్టి రెడ్ కలర్ కాంట్రాస్ట్గా ఉంటుందని రెడ్ కలర్ బటన్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ బటన్ స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అనేది చూడండి ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందని కామెంట్ చేయండి.